వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. సో దిస్ ఈజ్ ఎంకే రెడ్డి. సో మనము ప్రీవియస్ క్లాస్లో మనము ఐయుసిఎన్ గురించి ఎండేంజర్ లిస్ట్లో ఉన్నటువంటివి చూస్తున్నాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎవ్రీథింగ్. సో ఐ విల్ గివ్ ఎవ్రీ క్లాస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమీ అండ్ పాలిటీ క్లాసెస్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ గ్రూప్ 1 and group 2 and UPSC. So I will give free classes on YouTube channel. Please do subscribe. Okay, ఇక్కడ మనము ఎండేంజర్డ్ గురించి చూస్తున్నాం. ఎండేంజర్డ్ ఈఎన్గా చూపిస్తాం కదా. మనం ఇక్కడ డిస్కస్ చేయబోయేది ఏంటి? ప్యాంగోలిన్ గురించి. ప్యాంగోలిన్ దీన్నే మనము పిప్లికాహారి అంటాం. పిప్లికాహారి అంటాం తెలుగులో. సో నో నీడ్ టు రిమెంబర్ దిస్, జస్ట్ రిమెంబర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఓకే, ప్యాంగోలిన్. ఇక్కడ ఈ ప్యాంగోలిన్ గురించి ఒకసారి తెలుసుకుందాం. దీనికి ఉన్నటువంటి ఫీడ్, దీనికి ఆహారం ఏంటంటే యాంట్స్ మీద ఆధారపడుతుంది, చీమల మీద ఆధారపడుతుంది. ఓకే, సో ఇది చీమల మీద ఏ విధంగా ఆధారపడుతుందంటే, ఏ విధంగా ఫుడ్ అనేది రిసీవ్ చేసుకుందంటే లాంగ్ స్టిక్కీ టంగ్ అనేది ఉంటుంది. సో పెద్ద నాలుక ఉంటుంది. సో మీరు సెర్చ్ చేయండి ప్యాంగోలిన్ హౌ ఇట్ ఈట్ యాంట్స్ అని. ఓకే, యాంట్స్ని ఏ విధంగా తింటుంది అని. అయితే ఇక్కడ ఎండేంజర్డ్ అంటే ఏమని అర్థము? 70% ఆర్ మోర్ దెన్ కదా. 70% ఆర్ మోర్ దెన్ కదా, అంతరించిపోయే వాటినే కదా మనం ఎండేంజర్ లిస్ట్లో వేస్తాం. ఇక్కడ లాంగ్ స్టిక్కీ టంగ్ ఉండడం వల్ల యాంట్స్ అనేటి తినడం జరుగుతుంది. దీని యొక్క ఫీడ్గా చెప్తాం. అయితే ప్యాంగోలిన్ అనేది ఎందుకు అంతరించిపోతుంది? ప్యాంగోలిన్ అనేది ఎందుకు అంతరించిపోతుందో ఒకసారి చూద్దాం. ఎందుకు అంతరించిపోతుందంటే దీని యొక్క మీట్ కోసం దానికి ఉండేటువంటి పొలుసులు అంటాం. పొలుసులు అంటే స్కేల్స్ అంటాం. దానికి ఉండేటువంటి మీట్ అండ్ స్కేల్. ఇక్కడ ఇది వీటి కోసము ఎక్కువగా వీటిని చంపుతుంటారు. ప్యాంగోలిన్ని విపరీతంగా చంపడం వల్ల ప్యాంగోలిన్ యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుంది. ఇది శరీరం అంతా స్కేల్ కవర్డ్ మెమ్మేల్గా చెప్తాం. స్కేల్ కవర్డ్ మెమ్మేల్గా చెప్తాం. వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడైతే దీనికి థ్రెట్ వస్తుందో, ఆపద వస్తుందో, అది రోల్స్ లైక్ ఏ టైట్ బాల్ మాదిరిగా అది రోల్ అవుతుంది. దేనికోసం? ఫర్ ప్రొటెక్షన్ కోసం. దేనికోసం? దాన్ని సంరక్షించడానికి కోసం ఒక టైట్ బాల్గా తిరుగుతూ ఉంటుంది ప్యాంగోలిన్ అనే యానిమల్. దేనికోసం దాన్ని చంపుతున్నారు? తన మాంసం కోసం. అదేవిధంగా దానికి ఉండేటువంటి పులుసులు. ఇవి దేంతో తయారయ్యిందంటే కెరాటిన్తో తయారై ఉంటుంది. ఇవి ఎక్స్పోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఇవి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల డబ్బులు వస్తాయని చెప్పి ప్యాంగోలిన్ను విపరీతంగా చంపుతున్నారు. అదే అందుకోసమే వరల్డ్ ప్యాంగోలిన్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రపంచ పిప్లికారి అంటాం. వరల్డ్ ప్యాంగోలిన్ డేగా మనము ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 3rd సాటర్డే మూడవ శనివారము, ప్రతి సంవత్సరము 3వ శనివారాన్ని ప్రపంచ ప్యాంగోలిన్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే అవి విపరీతంగా అంతరించిపోతున్నాయి. విపరీతమైన వేట, అదేవిధంగా వాటి యొక్క స్కేల్స్ కోసం విపరీతంగా ఈ విధంగా జరగడం వల్లనే ప్యాంగోలిన్ అనేది వాటి యొక్క సంఖ్య అనేది గణనీయంగా తగ్గుతుంది. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70%గా చెప్తాం. ఇక్కడ ఇది ఒక ప్రొటెక్షన్ కోసం ఒక టైట్ బాల్గా తయారవుతుంది. అయినప్పటికీ మానవులు దాన్ని మాంసం కోసం, అదేవిధంగా వాటికి ఉండేటువంటి పొలుసుల కోసం విపరీతంగా చంపుతారు. ఓకే, అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వరల్డ్ ప్యాంగోలిన్ డే ప్రతి సంవత్సరము 3rd సాటర్డే ఫిబ్రవరి 3rd సాటర్డేన వరల్డ్ ప్యాంగోలిన్ డేగా సెలబ్రేట్ చేస్తారు. వరల్డ్ ప్యాంగోలిన్ డేగా సెలబ్రేట్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకోసం? ప్యాంగోలిన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం.
సో నెక్స్ట్ వల్నరబుల్ వియుగా చెప్తాం. వల్నరబుల్ వియుగా చెప్తాం. సో ఇక్కడ ఉన్నటువంటి అనిమల్స్ ఏంటంటే సో బ్లాక్ డీర్, అండమాన్ క్రోగా చెప్తాం. సో ఈస్ట్ ఇండియన్ మహాగని, అదేవిధంగా స్నో లెపర్డ్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాలి ఒకసారి ఇక్కడ స్నో లెపర్డ్ గురించి. ఎందుకంటే సో ఇది మనకు ముందు ఇనీషియల్లీ సో ముందు ఎక్కడ ఉండిందంటే స్నో లెపర్డ్ అనేది ఎక్కడ ఉండిందంటే మనకు ఎండేంజర్ లిస్ట్లో ఉండింది. ఎక్కడుంది? ఎండేంజర్ లిస్ట్లో ఉంది. ముందు ఎక్కడ ఉండింది? ఎండేంజర్ లిస్ట్లో ఉంది. సో ఎండేంజర్ లిస్ట్లో ఉన్నటువంటి స్నో లెపర్డ్ దీని యొక్క నెంబర్ పెరిగింది. దీని యొక్క నెంబర్ పెరిగిన వెంటనే తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? వల్నరబుల్లో చేర్చారు. సో ఎండేంజర్డ్ కంటే వల్నరబుల్ లిస్ట్ బెటర్ కదా. సో ఎప్పుడైతే సంఖ్య అయితే పెరిగిందో అప్పుడు వల్నరబుల్లోకి తీసుకురావడం జరిగింది. ఓకే, ఇక్కడ స్నో లెపర్డ్ అనేది ముందు ఎక్కడ ఉంది? ఎండేంజర్లో ఉంది. ప్రస్తుతం ఎక్కడికి చేర్చారు? వల్నరబుల్లోకి చేర్చారు. నెక్స్ట్ లీస్ట్ కన్సర్న్ అంటే ఏమంటే అర్థము? సో ద స్పీసెస్ విచ్ ఆర్ అబండెంట్ అని చెప్తాం. అబండెంట్ అంటే సో ఎక్కువగా ఉన్నాయని అర్థం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి అనిమల్స్ను ఒకసారి చూద్దాం. ట్రావెన్కోర్ అంటే ఇది ఒక ప్లేస్ కాదు, ఇది ఒక అనిమల్. యూ కెన్ సర్చ్ ఇన్. ఓకే, ఫ్లయింగ్ స్క్వారెల్, సో ఎగిరే ఉడత. సో అదేవిధంగా సో డెక్కన్ వైట్ క్రాప్. ఓకే, సో ఇది ఒక చేప. సో ఫ్లయింగ్ స్క్వారెల్, ట్రావెన్కోర్ అనే జీవి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సో నియర్ థ్రెట్ ఎండ్ సమీపంలో ఇక్కడ థ్రెట్ ఎండ్ కేటగిరీస్లోకి చేరేటటువంటి అనిమల్స్ని ఏమని పిలుస్తాం? నియర్ థ్రెట్ ఎండ్గా పిలుస్తాం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి అనిమల్స్ ఏంటంటే సో అన్నమలై హిల్ హెక్కో అంటాం. ఇది ఒక బల్లి. అన్నమలై హిల్ హెకోగా పిలుస్తాం. సో బ్లైతిస్ పారాకీట్, ఇది ఒక రామచిలుకగా చెప్తాం. ఇవి మనకు నియర్ థ్రెట్ ఎండ్లో ఉన్నాయని చెప్తాం. సో ఈ విధంగా వల్నరబుల్ లిస్ట్ కన్సర్న్ నియర్ థ్రెట్ ఎండ్లో ఉన్నాయి. సో నెక్స్ట్ చూద్దాం. ఓకే, వీ హ్యావ్ కంప్లీటెడ్ నౌ. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే సో IUCN గురించి చాలా కంప్లీట్గా చాలా డీటెయిల్డ్గా చూసాం. ఇప్పుడు సో WWF ద మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. WWF అనేది ఒక మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. వరల్డ్ వైడ్ ఫండ్ అని పిలుస్తాం. సో ఇక్కడ వరల్డ్ వైడ్ ఫండ్ అనేది సో మనకు ఈ విధంగా ఉంది. సో దీన్ని ఎవరు పిలుస్తారు అంటే కెనడా అండ్ అమెరికా పిలుస్తాయి. అయితే ప్రపంచ దేశాలన్నీ ఎగ్జెప్ట్ 2 ఆ రెండు తప్ప ఏ రెండు? అమెరికా అండ్ కెనడా తప్ప మిగతా ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచమంతా ఏమని పిలుస్తుంది అంటే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్గా పిలుస్తాయి. కానీ కెనడా అండ్ అమెరికా మాత్రం వరల్డ్ వైడ్ ఫండ్ అని పిలుస్తాయి. సో ప్రపంచ దేశాలని WWFNగా పిలుస్తాయి. ఇదే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే సో ఇక్కడ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఉంది కదా, ప్రపంచ దేశాలన్నీ పిలుస్తున్నాయి.
అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఎక్కడ ఫోకస్ చేస్తుంది? సో దేని మీద? ఫోకస్ అపాన్ కన్జర్వేషన్. సో దేని మీద ఇది సంరక్షిస్తుంది అంటే, దేని మీద ఇది ఫోకస్ చేస్తుంది అంటే మనకి ఇక్కడ చూస్తే వైల్డ్ లైఫ్, వన్యప్రాణుల మీద, అదేవిధంగా ఇక్కడ అలాంగ్ విత్ ఫారెస్ట్, అడవులను సంరక్షిస్తుంది, సముద్రాలను, ఫ్రెష్ వాటర్, మంచినీటి, స్వాదు జలం అంటాం, ఫ్రెష్ వాటర్, ఫుడ్ అండ్ క్లైమేట్. సో ఈ ఆరింటి మీద మనకు వరల్డ్ వైడ్ ఇక్కడ మనకి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనేది వీటన్నిటిని మనకు సంరక్షిస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి వన్యజీవులను, వన్యప్రాణులను, అడవులను, అదేవిధంగా ఓషియన్స్ను, ఫ్రెష్ వాటర్ను, ఫుడ్ను, క్లైమేట్ను, వీటన్నిటిని మనకు సంరక్షిస్తూ వాటికి సంబంధించినటువంటి డేటాను కూడా ఇవ్వడం జరుగుతుంది. సో డబ్ల్యూడబ్ల్యూ ఏర్పడడానికి ఐయుసిఎన్ అనేది కీలక పాత్ర పోషించింది. దేన్ని ఏర్పాటు చేయడంలో? డబ్ల్యూడబ్ల్యూఎఫ్ను. ఓకే, ఇక్కడ ఐయుసిఎన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? స్విట్జర్లాండ్ గ్లాండే కదా. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా స్విట్జర్లాండ్ గ్లాండ్లోనే ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా స్విట్జర్లాండ్ గ్లాండ్లోనే ఉంది. అయితే దీని యొక్క సింబల్ ఉంటుంది కదా, దీని యొక్క లోగో అంటాం. దీని యొక్క లోగో జైంట్ పాండా, రైట్? డబ్ల్యూడబ్ల్యూఎఫ్ యొక్క లోగో లేదా సింబల్ జైంట్ పాండా అంట. దీనికి ఒక స్టోరీ ఉంది. ఇక్కడ ఈ జైంట్ పాండా అనేది చైనాలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? చైనాలో. దీన్ని మనం అక్కడ చీచి జైంట్ పాండాగా పిలుస్తాం. అయితే 1958వ సంవత్సరంలో అమెరికాకు షిఫ్ట్ చేశారు. యుఎస్ఏకి ఈ జైంట్ పాండాను తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఎఫ్కి ఇక్కడ లోగోగా పెట్టారు. యూ కెన్ సర్చ్ దిస్ ఇన్ గూగుల్. ఇట్ ఈస్ కలర్డ్ విత్ వైట్ అండ్ బ్లాక్ స్పాట్స్తో మనకు ఉంటుంది ఈ జైంట్ పాండా అనేది. ఓకే, ఈ విధంగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఈ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనేది మనకి ఎప్పుడు ఏర్పడింది అంటే 1961 ఏప్రిల్ 29వ తేదీన ఏర్పడింది. 1961 ఏప్రిల్ 29వ తేదీన ఏర్పడింది. అయితే 1958లో చైనా నుంచి అమెరికాకి జైంట్ పాండాని తీసుకొచ్చిన తర్వాత ఈ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్కి మనకు సింబల్ లోగో ఏది పెట్టారు అంటే జైంట్ పాండాని పెట్టారు. ఎప్పుడంటే ఎప్పుడు ఏర్పడింది? 1961 ఏప్రిల్ 29న మనకి ఇది ఏర్పడింది. ఓకే, ఇక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. దాని గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఉంది కదా, ఇది ఎన్నింటిని కాపాడుతుంది? ఆరింటిని కాపాడుతుంది. ఒకసారి చూద్దాం. వైల్డ్ లైఫ్, ఫారెస్ట్, ఓషన్, ఫ్రెష్ వాటర్, ఫుడ్, క్లైమేట్. ఈ ఆరింటిని కాపాడుతుంది కదా. ఈ ఆరింటి గురించి, వైల్డ్ లైఫ్ గురించి, ఫారెస్ట్ గురించి, సముద్రం గురించి, ఫ్రెష్ వాటర్ గురించి, ఫుడ్ గురించి, క్లైమేట్ గురించి, ఈ ఆరింటి గురించి మనకు ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఎవ్రీ 2 ఇయర్స్ అంటే ఏమంటాం? బైఎన్నియల్ అంటాం. ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి మనకు ఒక రిపోర్ట్ అనేది ఇస్తుంది. ఏమిస్తుంది? ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్టే లివింగ్ ప్లానెట్ రిపోర్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. అర్థమైందా? లివింగ్ ప్లానెట్ రిపోర్ట్. ఈ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అనేది ఆరింటి గురించి మనకు సమాచారం ఇస్తుంది. లివింగ్
ప్లానెట్ రిపోర్ట్. లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ పేరు గురించి సమాచారం ఇస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ గురించి, ప్రపంచంలో ఉన్నటువంటి అడవుల గురించి, ప్రపంచంలో ఉన్నటువంటి ఓషన్, ఫ్రెష్ వాటర్, ఫుడ్ అండ్ క్లైమేట్ గురించి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి WWFN అనేది ఈ 6 మీద 2 ఏళ్లకు ఒకసారి లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అనే పేరుతో మనకు రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది. లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ను మనకు రిలీజ్ చేసేది ఎవరు అని క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయాలి WWF అని. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి చూస్తే లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అనేది ఇదొక ఇండెక్స్. దేనికి ఇండెక్స్? ఫర్ మెజరింగ్ దేని మెజర్ చేస్తుంది? గ్లోబల్ బయోడైవర్సిటీ, ప్రపంచంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని. సో ఇక్కడ మనకు మెజర్ చేస్తుంది. ఇక్కడ పాపులేషన్ అబండెన్స్ ఆఫ్ థౌజండ్స్, వేల సంఖ్యలో ఉన్నటువంటి పాపులేషన్ని మనకు ఆఫ్ వర్టెబ్రేట్ అంటే సో మనకి ఇక్కడ బ్యాక్ బోన్ ఉన్నటువంటి అనిమల్స్, మోస్ట్ ఇంపార్టెంట్, ఓన్లీ బ్యాక్ బోన్ ఉన్నటువంటి సో స్పీసెస్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి సో జీవులు వాటి యొక్క వేలల్లో ఉన్నటువంటి వాటి యొక్క సంఖ్యను ఏవి వర్టెబ్రేట్ అంటాం. వర్టెబ్రేట్ అంటే ఏంటి అర్థము? బ్యాక్ బోన్ ఉండేటి. సో బ్యాక్ బోన్ ఉన్నటువంటి జాతులను ప్రపంచవ్యాప్తంగా మనకు సో తెలియజేస్తూ ఉంటుంది ఈ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అనేది. ఎవరిస్తారు? WWF అనేది ఇస్తారు. అయితే ఈ WWFతో పాటు సో జువాలజికల్ సొసైటీ ఆఫ్ లండన్ వీళ్ళిద్దరు కలిసి ఇస్తారు. జువాలజికల్ సొసైటీ ఆఫ్ లండన్ వీళ్ళిద్దరు కలిసి మనకు లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అనేది ఇస్తారు ఎవ్రీ 2 ఇయర్స్కి. దాన్ని మనము బైఎన్నియల్ అంటాం. వాట్ వి కాల్ యాజ్ బైఎన్నియల్గా పిలుస్తాం. దాన్ని ఏమని పిలుస్తాం? బైఎన్నియల్గా పిలుస్తాము. ఈ రిపోర్ట్ని ఇచ్చేది ఎవరు? సో బై ద WWF అండ్ ద జువాలజికల్ సొసైటీ ఆఫ్ లండన్. ఓకే, సో ప్రపంచంలో ఉన్నటువంటి ఓన్లీ వర్టెబ్రేట్ హ్యావింగ్ వెన్నముక్క ఉన్నటువంటి అనిమల్స్ని సో మనకు సో ఈ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్లో ఇస్తుంది. అయితే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి లివింగ్ ప్లానెట్ రిపోర్ట్లో మనకు ఏ డేటా ఉందో ఒకసారి చూద్దామా? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ వీఆర్ డిస్కసింగ్ నౌ, లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ ఇచ్చినటువంటి డేటా ఒకసారి చూద్దాం. ఇక్కడ యావరేజ్గా ఎంత డిక్లైన్ అయింది? సో మనకు ఉన్నటువంటి 6 ఉన్నాయి కదా. సో బయోడైవర్సిటీలో మనం ఇక్కడ చూసాం కదా 6 ఉన్నాయి. వైల్డ్ లైఫ్ అని, సో ఫారెస్ట్ అని, ఓషన్ వాటర్, ఫ్రెష్ వాటర్, సో అదేవిధంగా ఫుడ్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఇవన్నీ బేస్ చేసుకొని మనకు యావరేజ్గా చూసుకుంటే వాటి యొక్క సంఖ్య అనేది యావరేజ్గా చూసుకుంటే ఒక 50 ఇయర్స్లో డ్యూరింగ్ 50 ఇయర్స్లో మనకు చూసుకుంటే 1970 నుంచి 2020 మధ్యన మనం చూసుకుంటే 73% మనకు డిక్లైన్ అయింది. 73% డిక్లైన్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఎంత పర్సెంట్ డిక్లైన్ అయింది? 73% డిక్లైన్ అయింది. గడిచిన 50 సంవత్సరాలలో తీసుకుంటే ఎంత డిక్లైన్ అయిందంట? యావరేజ్గా 73% డిక్లైన్ అయింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే హైలైట్స్, రిపోర్ట్లో ఉన్నటువంటి హైలైట్ క్రిటికల్ డిక్లైన్స్ ఇన్ స్పెసిఫిక్ ఎకోసిస్టమ్స్. సో ఇక్కడ హైలైట్స్ అంటే ఏంటి? ఎక్కువగా
ఎక్కువగా ఈకో సిస్టమ్ అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇక్కడ ల్యాండ్లో ఉంటుంది, దాన్ని టెరిస్ట్రియల్ అంటాం. సో అదేవిధంగా ఫ్రెష్ వాటర్ ఉంటుంది, మెరైన్ అనేది ఉంటుంది. 3 రకాలుగా ఉంటాయి. సో ఈకో సిస్టంలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ల్యాండ్ మీద ఒక జీవి జీవిస్తుందంటే ఖచ్చితంగా ల్యాండ్ మీద జీవించాలి, లేదా సో ఇక్కడ ఫ్రెష్ వాటర్ మీద జీవించాలి, లేదా మెరైన్లో జీవించాలి. ఇక్కడ టాప్లో తీసుకుంటే ఫ్రెష్ వాటర్ పాపులేషన్ డ్రాపింగ్ లేదా డిక్లైన్ అంటాం. డ్రాపింగ్ బై ఎంత పర్సెంటేజ్ అంట? 85% అంటున్నాడు. ఎంత పర్సెంటేజ్ మనకు డిక్లైన్ అయిపోయింది? 85% అనేది మనకు డిక్లైన్ అయిపోయింది. ఫ్రెష్ వాటర్ పాపులేషన్, ఫ్రెష్ వాటర్లో జీవించేటటువంటి అనిమల్స్ 85% అనేది పడిపోయింది. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ టెర్రెస్ట్రియల్ పాపులేషన్ బై 69% మనకు పడిపోయింది. నెక్స్ట్ మెరైన్. సో ఈకో సిస్టంలో తీసుకుంటే మనకు ఫ్రెష్ వాటర్, టెరెస్ట్రియల్ అండ్ మెరైన్ ఉంటాయి. సో ఇక్కడ మెరైన్లో తీసుకుంటే 56%గా చెప్తాం. 56%గా చెప్తాం. ఓకే. సో ఈ విధంగా మనకు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇక్కడ మనం చూస్తే సో ఫ్రెష్ వాటర్లో అయితే 85%. సో ఇక్కడ ఫ్రెష్ వాటర్, టెరెస్ట్రియల్ అండ్ మెరైన్ FTMగా చెప్తాం. FTM ఈ విధంగా మీకు అడుగుతుంటాడు క్వశ్చన్. ఓవరాల్గా 50 ఏళ్లలో చూసుకుంటే మనకు యావరేజ్ డిక్లైన్ ఎంత జరిగింది? 73% అనేది మనకు డిక్లైనేషన్ జరిగింది. సో హైలైట్ చూసుకుంటే ఓన్లీ ఫ్రెష్ వాటర్లో అయితే మనకు 85%, ఓన్లీ టెరెస్ట్రియల్లో అయితే 69%, ఓన్లీ మెరైన్లో అయితే 56% డిక్లైనేషన్స్ అనేది మనకు జరగడం జరిగింది. సో అకార్డింగ్ టు ద లివింగ్ ప్లానెట్ రిపోర్ట్. నెక్స్ట్ మనము రీజనల్ డిక్లైన్స్ చూద్దాం. రీజనల్ డిక్లైన్స్. సో ప్రాంతాల వారీగా చూద్దాం. ఒకసారి ప్రాంతాల వారీగా చూద్దాం. ప్రాంతాల వారీగా చూసుకుంటే లాటిన్ అమెరికా అండ్ కరేబియన్, లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ ఐలాండ్స్. సో ఇక్కడ మనం తీసుకుంటే 95% మోస్ట్ ఇంపార్టెంట్ రీజనల్ డిక్లైన్ చూసుకుంటే మనకి ఎక్కువగా ఏది ఎక్కువగా మనకు విపరీతంగా నష్టం జరిగింది, విపరీతంగా సంఖ్యనే తగ్గిపోయిందంటే మీరు ఆన్సర్ చేయాలి లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ ఐలాండ్స్ అని చెప్పాలి. ఓకే. నెక్స్ట్ 95% జరిగిన తర్వాత నెక్స్ట్ ఆఫ్రికా ఉంది. సెకండ్ ఆఫ్రికా. సో థర్డ్ ఆసియా పసిఫిక్ ఉంది. థర్డ్ ఆసియా పసిఫిక్ అనేది ఉంది. నెక్స్ట్ ఆసియా పసిఫిక్ అనేది ఉంది. నెక్స్ట్ నార్త్ అమెరికా. నెక్స్ట్ ఫోర్త్లో నార్త్ అమెరికా ఉంది. సో ఫిఫ్త్ చూసుకుంటే సో యూరప్ ఉంది. ఫిఫ్త్ చూసుకుంటే యూరప్ ఉంది. యూరప్ అండ్ సెంట్రల్ ఆస్ట్రేలియా. యూరప్ అండ్ సెంట్రల్ ఆస్ట్రేలియా ఉన్నాయి. సో ఇక్కడ టాప్లో ఉన్నటువంటిది ఏంటి? అమెరికా అండ్ కరేబియన్ ఐలాండ్స్ 95%, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, నార్త్ అమెరికా, యూరప్ అండ్ సో సెంట్రల్ ఆస్ట్రేలియా ఉన్నాయి. అక్కడ మనం పర్సెంటేజ్ తీసుకుంటే సో 76%, సో 60%. ఇది ఇక్కడ 76% ఉంది, ఇక్కడైతే మనకు 60% ఉంది, ఇక్కడైతే 39% ఉంది డిక్లనేషన్ అనేది. సో ఫైనల్గా చూసుకుంటే సో ఇక్కడ 35% ఉంది. ఫైనల్గా ఇక్కడ చూసుకుంటే 35% ఉంది. ఓకే. ఇక్కడ మీరు ఈ విధంగా సో లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ ఐలాండ్స్లో ఉన్నటువంటివి జీవులు కావచ్చు, ఎవ్రీథింగ్ మనం మాట్లాడుకున్నటువంటి 6 ఉన్నాయి కదా. సో ఫారెస్ట్ కావచ్చు, వైల్డ్ లైఫ్ కావచ్చు, సో ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్, ఫ్రెష్ వాటర్ కావచ్చు, సో ఓషన్స్ కావచ్చు, ఫుడ్ అండ్ క్లైమేట్ చేంజ్. అందులో యావరేజ్గా తీసుకుంటే మనకి ఎక్కువగా ఎక్కడ మనకు ఎక్కువగా డిక్లనేషన్ జరిగింది, తగ్గుదల జరిగిందంటే మీరు ఆన్సర్ చేయాలి లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ ఐలాండ్స్. ఆఫ్రికా అయితే 76%, ఆసియా పసిఫిక్ అయితే 60%, నార్త్ అమెరికా అయితే 39%, సో యూరప్ అండ్ సెంట్రల్ ఆస్ట్రేలియా అయితే 35%గా టాప్ లిస్ట్లో ఉండడం జరిగింది రీజనల్ డిక్లైన్స్లో.
సో ఫైనల్గా చూసుకుంటే ఇక్కడ థ్రెట్స్ ఏంటి, వాటికి ఉన్నటువంటి ఆపద ఏంటి, ఈ విధంగా ఎందుకు జరుగుతుంది, ఈ విధంగా 95%. సో ఈ విధంగా మనకు సో మనం చూసుకుంటే సో లాటిన్ అమెరికా అండ్ కరీబియన్ ఐలాండ్స్లో 95% డిక్లైనేషన్ ఎందుకు జరిగింది ఒకసారి చూద్దాం. డిక్లైనేషన్ ఎందుకు జరిగింది అంటే హ్యాబిటాట్ లాస్ అంటే ఏంటి, లేదా డిగ్రేడేషన్ అంటాం. ఆవాసాల క్షీణత అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఫారెస్ట్ ఉందనుకోండి, ఒక ఫారెస్ట్ కానీ సో సమ్ వేస్ట్ ల్యాండ్ ఉంది. సో ఆ ప్రాంతంలో కొన్ని జీవులు నివసిస్తున్నాయి. సో జీవులు నివసిస్తుంటే అక్కడ సో హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ అవ్వడం వల్ల సో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని ఆక్యుపై చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆక్యుపై చేస్తారో అక్కడ ఉన్నటువంటి సో అనిమల్స్ ఉంటాయి కదా, సో దాని యొక్క ఆవాసం కోల్పోయినట్టు కదా, తన ఇంటిని కోల్పోయినట్టే కదా. సో అవి ఎక్కడికి వెళ్ళలేవు. సో తన ఆవాసాన్ని కోల్పోవడం వల్ల వాటి యొక్క సంఖ్య సిగ్నిఫికెంట్లీ డిక్రీజ్. బై ద లాస్ ఆఫ్ హ్యాబిటాట్ సో ద కౌంట్ ఆఫ్ అనిమల్స్ సిగ్నిఫికెంట్లీ డిక్రీజ్గా చెప్తాం, గణనీయంగా తగ్గుతాయి. సో హ్యాబిటాట్ లాస్ ఆర్ డిగ్రేడేషన్గా చెప్తాం, రైట్. నెక్స్ట్ పొల్యూషన్ వల్ల కూడా మనకు దానికి ఆపదే అనిమల్స్కి. నెక్స్ట్ ఇక్కడ సో చెప్పాను కదా అన్సస్టైనబుల్ అగ్రికల్చర్. అన్సస్టైనబుల్ అగ్రికల్చర్, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ రీజన్స్ చెప్తాం. ఇవన్నీ సో పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు. సో ఇక్కడ ఏ సిచ్యువేషన్కి వచ్చిందంటే టిప్పింగ్ పాయింట్స్ అని చెప్తాం, టిప్పింగ్ పాయింట్స్గా చెప్తాం. చెయ్యి జారిపోయింది అంటాం కదా, చెయ్యి జారిపోయింది, ఇప్పుడు ఏం చేయలేము, ఆ సిచ్యువేషన్కి వచ్చింది. సో ఈ విధంగా మనకు లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అనేది సో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఎవరు రిలీజ్ చేస్తారు, WWF అండ్ జువాలజికల్ సొసైటీ ఆఫ్ లండన్, వీళ్ళిద్దరు కలిసి మనకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి సో ఇది ఇవ్వడం జరుగుతుంది. ఏవి బేస్డ్ అపాన్ 6 క్వాంటిటేటివ్ క్రైటీరియా. అర్థమైందా? ఇప్పుడు ఇందులో మనకు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది, WWF. ఇది ఎవ్రీ ఇయర్ మనకు ఎర్త్ అవర్ అనేది జరుగుతుంది. ఎర్త్ అవర్ అనేది జరుగుతుంది. ఈ ఎర్త్ అవర్ అంటే ఏంటి, లైట్లన్నీ స్విచ్ ఆఫ్ చేయడం. అసలు లైట్లు స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి అంటే ఈ WWF అనేది మనకు ఎర్త్ అవర్ అనేది కండక్ట్ చేస్తుంది. ఈ ఎర్త్ అవర్ అనేది సో ఏ టైమ్స్ మధ్య అంటే 8:30 PM to 9:30 PM, రైట్. 8:30 PM to 9:30 PM. అయితే సో ఇక్కడ ఎర్త్ అవర్ అనేది సో ఎవ్రీ ఇయర్ మార్చ్ లాస్ట్ సాటర్డే అనేది జరుపుతారు. ఎవ్రీ ఇయర్ మార్చ్ చివరి శనివారంలో జరుపుతారు. WWF ఎర్త్ అవర్ అనేది ప్రతి సంవత్సరము జరుగుతుంది. లైట్లన్నీ స్విచ్ ఆఫ్ చేయాలి. ఏ టైంనా, పొద్దున కాదు. సో నైట్ 8:30 to 9:30 PM. అయితే ఫస్ట్ టైం ఎక్కడ అంటే ఆస్ట్రేలియా సిడ్నీలో ఎప్పుడు అంటే 2007 మార్చి 31వ తేదీన. ఎందుకు మార్చి 31వ తేదీన అంటే అప్పుడే మనకు చివరి శనివారం వచ్చింది కాబట్టి సో మార్చి 31నే మనకు సో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఏంటి, ఎర్త్ అవర్ను. ద మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ దట్ వీ హ్యావ్ డిస్కస్ నౌ. వీ హ్యావ్ కంప్లీటెడ్ బోత్ IUCN and WWF. Okay, so we are telling like a UPSC level, so you can crack prelims also. Okay, so by using this lesson. So if you like this video, so please do subscribe and follow this channel for more updates. Okay, so మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఇక్కడ తీసుకుంటే బయోస్పియర్ రిజర్వ్స్ గురించి చూస్తాం.
బయోస్పియర్ రిజర్వ్స్ గురించి చూస్తాం. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ క్లాస్లో మనము సో రామ్సార్ సైట్స్ గురించి చూస్తాం. అదేవిధంగా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్స్ గురించి కూడా చూస్తాం. అదేవిధంగా సో ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి సైట్స్ గురించి సో ఈ విధంగా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో థ్యాంక్ యూ ఆల్. సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.